జై హింద్, జై టీడీపీ. 1982 మార్చి 29 అన్నగారు పార్టీ పెట్టిన రోజు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ పార్టీ గురించి, అన్నగారి గురించి మాట్లాడుకున్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరికి ఒక పండగ వాతావరణంలాగా అనిపించింది. అయితే పార్టీ పెట్టడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే పేదవాడి ఆత్మగౌరవం. ఢిల్లీ ప్రభావం ఎక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఢిల్లీ పెత్తనం కూడా ఎక్కువగా ఉండేది. ఇది అన్నగారికి నచ్చలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి. ఎందుకంటే అసంతృప్తి 5 ఏళ్ల కాలంలో 3-4 సీఎంలు మారేవారు. ఇది అన్నగారికి నచ్చేది కాదు. ఎస్ అంటే సీఎంగా కొనసాగడం, నో అంటే తీసి పారేయడం, ఇదెక్కడ రాజకీయం, ఇదెక్కడ పెత్తనం అని చెప్పేసి అన్నగారు నచ్చేవారు కాదు ఆ పద్ధతిని. అలాగే మూడోది, ఆ సమయంలో కాంగ్రెస్ తప్ప బలమైన పార్టీ ఇంకోటి లేదు. ప్రజలకి ప్రత్యామ్నాయ పార్టీని అందించాలి అంటే మనమే రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని చెప్పి బలంగా నమ్మారు, బలంగా దిగారు. ప్రజలు ఆమోదించారు, ఆశీర్వదించారు. అన్నగారు సీఎం అయ్యారు. అది 9 నెలల్లో. పార్టీ పెట్టిన 9 నెలల్లో అన్నగారు సీఎం అయ్యారు. ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. జరగలేదు. అన్నగారిని ఆ రకంగా ఆశీర్వదించారు ప్రజలు. అలాగే పేదలకు సహాయం చేయాలి, రైతులకి మద్దతు ఇవ్వాలి అని చెప్పి బలంగా నిర్ణయించుకున్నారు పార్టీ పెట్టిన రోజే. ఆ తర్వాత కిలో బియ్యం ₹2 పథకం పెట్టారు సీఎం అయిన తర్వాత. ఆ పథకం ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఒక స్వర్ణయుగంలాగా అనిపించింది. బంగారు పథకం కింద అనిపించింది. ఎందుకంటే ఇప్పటి ప్రజలకి తెలియకపోవచ్చు, అప్పట్లో ఆ ప్రజలకి ₹2 బియ్యం కేజీ అంటే అది ఒక మహదానందంగా సంతోషపడ్డారు. బియ్యం తినలేని రోజుల్లో బియ్యం తినిపించాడు మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే అవినీతి తగ్గించాలి, పరిపాలనలో పారదర్శకత కల్పించాలి అని ముఖ్య ఉద్దేశం రాజకీయ పార్టీ పెట్టడానికి అన్నగారు బాగా సంకల్పించారు. అలాగే బాగా కలిసివేసింది ఏంటంటే అన్నగారు హృదయాన్ని టి అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఇందిరాగాంధీ చిన్న కుమారుడైన సంజయ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. అప్పుడు టి అంజయ్య గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఆ పర్యటనలో భాగంగా ఒక వాగు దాటాలి. ఆ వాగు దాటాలంటే కార్లు, జీపులు నడిచే వెళ్ళాలి అవతలకి. అందువల్ల సంజయ్ గాంధీ గారు చెప్పులు ఇప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు వాగులో నుంచి అవతల వైపు. అప్పుడు పక్కనే ఉన్న టి అంజయ్య గారు ఆయన చెప్పులు మోసుకుంటూ ఆయన్ని అనుసరిస్తూ అవతల వైపు వెళ్ళారు. ఈ విషయం తర్వాత రోజు పేపర్లో వచ్చింది. అది ఆయన గుండెలకి బాగా కలిసివేసింది. ఒక ఆంధ్రుడు, అందులోనూ ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దల చెప్పులు మోయడం ఏంటి, ఇదెక్కడ రాజకీయం అనేసి ఆయన చాలా బాధపడ్డారు. అది పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రిగా రావడానికి. అలాగే అంతవరకు ఎమ్మెల్యేలవని, మినిస్టర్లవని, ఎంపీలవని, ఎమ్మెల్యే తర్వాత కింద స్థాయి పొలిటీషియన్స్ అవని ఏసీ రూముల్లో పరిమితం అయ్యారు తప్ప ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు కాదు. ప్రజలు తమ గోడు వినిపించుకోవాలంటే ఎలా అన్న ఆలోచన కలిగింది అప్పుడే ఎన్టీఆర్ గారికి. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఆ ఊరి మున్సిపల్ కానీ కర్ణం కానీ వీలవుతుంది తప్ప ఇంకోటికి వీలయ్యేది కాదు. ఇది కాదు రాజకీయం. ఈ రాజకీయం అంటే ఏంటో మనం చూపిద్దాం ప్రజలకి అని చెప్పేసి బలంగా నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు ఏసీ రూముల్లో ఉండే రాజకీయాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ప్రజలతో మమేకం అయ్యారు. నేనున్నాను, మీకు ఏ రోజైనా నాతో మీరు పాలు పంచుకోవచ్చు మీ కష్ట సుఖాలని అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలుపునిచ్చారు. అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ గారు వచ్చాక ప్రతి ఒక్కరు రాజకీయాన్ని నేర్చుకున్నాడు. అంతవరకు పొలిటీషియన్స్ ప్రజల దగ్గర ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎలా దోచుకోవాలి అని నేర్చుకునే పొలిటీషియన్స్ ఉన్న ఆ రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడు రాజకీయం ఎలా నేర్చుకోవాలి, రాజకీయం అంటే ఏంటి అని అన్నగారి దగ్గర నేర్చుకున్న రోజుల్ని అన్నగారు మార్చారు. జై ఎన్టీఆర్, జై హింద్, జై టీడీపీ.